వీరప్పగూడెం సార్. మా తండ్రి రామనరసయ్య. నాకు కట్నం కింద పసుపు కుంకాల కింద 2 గుంటల జాగా 4 గుంటల స్లాపు. నాకు పసుపు కుంకాల కింద ఎప్పుడైంది మా రాసిచ్చిండు. పెళ్లి? ఎన్ని నా సంవత్సరాలు? పెళ్లి 2014లో అయింది సార్. 2013లో రాయించిండు. రాయించి ఒరిజినల్ కాగితాలు పెళ్లి చేస్తా బిడ్డ, ఆడప్పు చేస్తా, ఈడప్పు తీసుకొస్తాను ఒరిజినల్ కాగితాలు పట్టుకొని పోయి ఇప్పుడు 10 సంవత్సరాల పెళ్లి అయినాక ఇప్పుడు నా ఇల్లు నాకు తెలియకుండా బేరం పెట్టి ₹1,00,000 భయాన్ని తీసుకొని చాటుగా అమ్ముకుంటే ఆ విషయం తెలిసి నేను వచ్చిన లొల్లి పెట్టిన పోలీస్ స్టేషన్ కాడికి. అక్కడికే పిలిపించు గ్రామ పంచాయతీలో పెద్ద మనుషుల కాడికి రమ్మంటే రానన్నాడు. మీరు గ్రామ పంచాయతీ కాడికి రాకపోతే పోలీస్ స్టేషన్ తెచ్చుకున్నాం అంటే పోలీసుల కాడికి నేను చూపించిన సార్ కాగితం. సంతకం నాది కాదు, ఫేక్ సంతకం నాది కాదు అనేసరికి ఫేక్ సంతకం మీ నాన్నది కాదని వాళ్ళు కూడా అన్నారు సార్. మా నాన్నకు అడిగాడు, నాన్న నేను పుట్టినా పుట్టలేదు, నాకు రాయించినవా రాయించారు, నా మీద ఒట్టేసి నాకు రాయలే, నువ్వు నాకు పుట్టలే అన్నాడు సార్. అన్నాక మనస్తాపం కుదై ఇక నువ్వు కన్న తండ్రిగా నాకు పుట్టలేదు అన్నాక నీ బతికేందుకని నా అంతటి నేనే కోసుకున్నా సార్. ఎక్కడ కోసుకున్నావు? పోలీస్ స్టేషన్ లో, రూరల్ పోలీస్ స్టేషన్ లో. దేంతో కోసుకున్నావు? లేడుతో కోసుకున్నా సార్. దేంతో కోసుకున్నావు? పోలీస్ స్టేషన్ లోపల పోలీస్ చేస్తున్నావు? స్టేషన్ లోనే సార్. పోలీసు వాళ్ళు ఎవరు లేదు అప్పుడు? పోలీసు వాళ్ళు ఎవరు? మా నాన్న నేను పక్కన ఉన్న నాన్న పెద్ద మనుషులు ఉన్నారు. నీ పుట్టినా పుట్టలే, కొట్లాయి కొడతా, ఆడ కొడతా, ఈడ కొడతా, ఏడ నా మీద ప్రమాణం చేయినా నీ పుట్టినా పుట్టలేదు, నువ్వు నాకు రాయించినవా రాయించలేదంటే నా మీద పెట్టేసి నీకు నాకు పుట్టలేదు, నీకు నాకు సంబంధం లేదు, నీకు రాయించలేదు అనేసరికి నీ పుట్టలేదు కదా, నీ బిడ్డను కాదు కదా, నీ ముందే నీ కళ్ళ ముందు చచ్చిపోతే నాన్న కోసుకున్నా సార్. పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లోనే రూరల్ పోలీస్ స్టేషన్ డేట్ తోనే అవును సార్.